Shanti. To experience ఓం శాంతి. లోపల ఉన్న needs to be peaceful. మనసు శాంతి, Intellect also very calm and quiet. బుద్ధి కూడా చాలా కామ్గా ఉండాలి. So two main abilities of the soul, ముఖ్యమైన రెండు ఆత్మవి, when they both are quiet, ఆ రెండు సైలెంట్గా ఉన్నప్పుడే so there is no conversation, అక్కడ no లోపల ఏ dialogue, రకమైన ఆ, ఆలోచన ఉండదు. but experience of deep silence. లోపల డీప్ సైలెన్స్ని అనుభవం చేయాలి. In this silence, it also make all the organs of the body also very still, very సైలెన్స్ cool. ద్వారా శరీరం యొక్క కర్మేంద్రియాలు కూడా చాలా కూల్గా అవుతాయి. So mind and body, soul and మనస్సు body, మరియు శరీరం అంటే ఆత్మ మరియు శరీరం both can easily go in solitude. రెండు ఏకాంతంలోకి వెళ్ళగలుగుతాయి. శరీరం మరియు ఆత్మ రెండు That is to be ఏకాంతాన్ని with Baba. భావాతో ఉండగలుగుతాము. And to be with Baba, బాబాతో ఉండటం one receives Baba's love. అంటే బాబా ప్రేమని అనుభవం చేస్తాము. Experience Baba's presence. బాబా యొక్క ప్రెజెన్స్ని అనుభవం చేస్తాము. Company of Baba. బాబా సాంగత్యాన్ని And constantly receive మరియు నిరంతరం Baba's blessings. బాబా ఆశీర్వాదాలను పొందుతాము. Baba is my one support and strength. బాబానే నా యొక్క ఆధారం, నా యొక్క శక్తి. Practice this inner silence ఈ లోపల సైలెన్స్ని ప్రాక్టీస్ and చేయండి. solitude. ఏకాంతాన్ని అనుభవం చేయండి. Few times a day. కొన్ని రోజులో కొన్నిసార్లు Even the duration could be few minutes. సమయం కొన్ని నిమిషాలకైనా కానీ ఆ This practice is అనుభవం, very useful, ఈ యొక్క ప్రాక్టీస్ చాలా ఉపయోగకరంగా accumulating, ఉంటుంది. becoming the embodiment. జమ చేసుకోవటానికి స్వరూపంగా ఎందుకు చాలా ఉపయోగపడుతుంది. Om Shanti. ఓం శాంతి. ओम शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन ఈ 30। అవ్యక్తి పరివారానికి మీ అందరికీ अपनी స్వాగతం. शक्तिशाली मनसा द्वारा మీ యొక్క सका శక్తిశాలి शुद्धि మనస की ద్వారా सेवा करो। సేవ చేయ. आज का विषय है मन बुद्धि की एकाग्रता।
अव्यक्त इशारे। अव्यक्त इशारे। जैसे बीज में सारा वृक्ष समाया रहता है, ऐसे संकल्प रूपी बीज में सारे वृक्ष का विस्तार समा जाए, तब संकल्पों की हलचल समाप्त होंगी। जैसे आजकल दुनिया में राजनीति की हलचल, वस्तुओं के मूल्य की हलचल, करेंसी की हलचल, कर्म भोग की ఓం हलचल, శాంతి। धर्म की ఈ हलचल రోజుల్లో అన్ని बढ़ती రకాల విఘ్నాలు जाती పెరుగుతూ है। ఉన్నాయి। उस हलचल పాలిటిక్స్, से स्वयं को व सर्व को बचाने के लिए విలువైన వాటిల్లో, मन बुद्धि को డబ్బులలో एकाग्र करने का ఎన్ని కర్మ अभ्यास యొక్క करते దుఃఖం, सकाल అన్ని शक्ति రకాల की सेवा करते रहो। పరిస్థితులు వస్తూ ఉన్నాయి। अभी हम ఇవన్నీ महिमा दीदी से విఘ్నాలన్నీ सुनेंगे। విఘ్నాలు పెరుగుతూ ఉన్నాయి। మనకి అన్నిటి నుండి బయటపడటానికి మనం మన మనస్సుని, మన బుద్ధిని మనం ఆ, ఏకాగ్రత చేస్తూ అందరికీ కూడా సకాశిస్తూ ఉండాలి। ओम शांति। ఓం శాంతి। बाबा के सभी बच्चे खुश राजी हैं। అందరూ సంతోషంగా ఉన్నారు కదా? బాబా नाम बोल అందరినీ रहे हैं। అడుగుతున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారా? नाम ही कैसा है ना। अव्यक्ति परिवार। सबके पास लक्ष्य పేరు కూడా क्या है? అలానే ఉంది కదా, అవ్యక్తి अव्यक्त बनने పరివార్ का అని। लक्ष्य है ना सबको। మరి మీ లక్ష్యం ఏంటి? అవ్యక్తగా అవ్వాలంటే మీ इसलिए आज లక్ష్యం बाबा ఏమిటి? मन బాబా और बुद्धि की एकाग्रता, మనస్సు బుద్ధిని ఏకాగ్రతలో ఉంచమని చెప్పారు। मन का तन से भी संबंध है। मन एकाग्र नहीं होता है మనసుని तो कर्म इंद्रिय भी శరీరంతో एकाग्र కనెక్షన్ లో नहीं हो ఉండాలి। सकते। आंखें అప్పుడు भी इधर उधर जाएंगी, कानों से भी क्या क्या सुनेंगे। जिनका మీ मन एकाग्र होता है శరీరం उनकी కూడా कर्म స్టేబుల్ इंद्रियां గా ఉండలేదు, चलेंगी। అటో ఇటో పరిగెడుతూ ఉంటుంది। हठ योगी भक्ति मार्ग में कर्म కానీ इंद्रियों का ఇప్పుడు మీ శరీరం అంతా कंट्रोल। స్థిరంగా ఉండాలి। कभी फास्टिंग హఠయోగులు ఏం करेंगे या చేస్తారు? ఫోర్స్ఫుల్ వాళ్ళ किस तरह की శరీరాలను आत्मा की है। వదిలేస్తారు। సరే, तो बाबा వాళ్ళ जब ये सिखाते శరీరాలని हैं బలవంతంగా వేరు వేరు सहज तरीका है పోజుల్లో పెడుతూ तो ఉంటారు, सदा ఫోర్స్ఫుల్ గా करते रहें। చేస్తూ ఉంటారు। బాబా बाबा क्या చెప్తున్నారు, सिखाते हैं कि బాబా मन को చెప్తున్నారు बंद మనకి करो। అన్ని ఈజీగా చేయండి అని చెప్తున్నారు। దేని గురించి ఫోర్స్ मन की చేసుకోవాల్సిన एकाग्रता అవసరం से లేదు। నిరంతరము మీ श्वास మనస్సుని एक तरह से बोले ఏకాగ్రతలో ఉంచినట్లయితే, मन की एकाग्रता नहीं है तो सांस भी नीचे ऊपर होगी। तो అంతా गहराई కూడా से अगर हम స్థిరంగా देखेंगे అవుతుంది। कि कैसे मन का असर हमारे सारे न केवल कर्म इंद्रियों पर बट फिर वातावरण पर भी। ఏకాగ్రత మీ శరీరం तो అంతటి इसलिए పైన जितना ప్రభావం जितना ఉంటుంది। मन को एकाग्र करेंगे, बुद्धि को మనసుని शांत ఏకాగ్రత करेंगे, చేసినట్లయితే तो एक మీ अंदर से బుద్ధిని కూడా పీస్ఫుల్ बहुत ही గా చేసుకోగలరు। सुंदर अनुभव होता है మంచి అనుభవం అవుతుంది जिसको हम కదా। साइलेंस कहते हैं। చాలా इस హ్యాపీగా साइलेंस లోపల में పీస్ఫుల్ గా हट ఉంటాము, से नहीं, स्वाभाविक। కష్టంగా కాదు, और उस साइलेंस में बहुत इंद्रिय సహజంగా सुख होता है, చేయాలి। अतीन्द्रिय सुख। उस साइलेंस में बहुत तृप्ति होती है। శాంతంగా ऐसा लगता है कि सारा ही विश्व నేను అనుకుంటాను పూర్తి इस విశ్వం समय पर అంతా, शांति में है। ఈ పూర్తి విశ్వం ఈ సమయంలో శాంతిలో ఉంది। और फिर इतना सहज होता है बाबा అంతా के కూడా नजदीक చాలా जाना। సహజంగా
అవ్వాలి, శాంతంగా అయ్యేందుకు जैसे खुद ही अनुभव होगा कि మనం एकाग्र तब బాబా बाबा के దగ్గరికి समीप సహజంగా जाना వెళ్ళేలాగా అనుభవం చేయాలి. और బాబా एकाग्रता మన के దగ్గర, మన प्रभाव से పక్కనే ఉన్నట్లుగా అనుభవం చేయండి. బాబా మనకి ఇచ్చారు కూడా मन मना भाव మన్మనాభవ, बुद्धि का योग एक बार फिर से మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చారు. मन को बाबा में स्थिर करो। మనసు బుద్ధి ఒక్క బాబాతో हमारे ఉండాలి. ब्रह्मा बाबा एक उदाहरण थे। ఉమ్, उन्होंने బ్రహ్మ ऐसे मन को బాబానే स्थिर పెద్ద किया ఉదాహరణ. अर्थात बाबा के साथ लगाया, लगन में रहे, బ్రహ్మ బాబా మనసుని బుద్ధిని ఏ విధంగా ట్రైన్ उनकी कोशिश చేశారంటే, बनी रही। बाबा ने क्या नहीं किया, उनकी हिम्मत। బాబా యొక్క ప్రెజెన్స్ ని మనం बाबा అనుభవం ने कैसे చేసేలాగా ఉన్నారు. विजयी रतन है। బాబా మన విజయరత్నంగా विजय हमारा जन्म का చేశారు. अधिकार है, उस पर अटल विश्वास था। तो धारणा करने के लिए धारणा करने के लिए भी एकाग्रता चाहिए मन की। విజయం నా జన్మ సిద్ధాధికారము అన్నట్లుగా ఉండేవారు बाबा कहते हैं ये బ్రహ్మబాబా. योग अच्छा है तो धारणा भी होगी। ఉమ్, స్వరూపంగా, तो దేనికైనా सभी స్వరూపంగా అవ్వాలంటారు. सबका आधार जो है वो మనము చాలా एकाग्रता है। మంచి సేవ చేయవలసి ఉంది. और ऐसा ఆలోచించండి. लगेगा कि हम तीसरे नेत्र से देख रहे हैं। ఏదైనా కానీ, ఏది చేయాలన్నా ముందు మనకు కావాల్సినది ఏకాగ్రత. बाहर से तो बहुत कुछ देखते हैं, అంతా सुनते हैं, కూడా బుద్ధి నేత్రం ద్వారా, మూడవ परंतु నేత్రం ద్వారా చూడాలి. ऐसा अनुभव होगा जैसे అన్ని విషయాలు చుట్టూతూ ఉన్నప్పటికీ हम तीसरे नेत्र से देख रहे हैं, మనము हर మన बात మూడవ स्पष्ट है నేత్రం ద్వారా వింటూ ఉండాలి. और हर बात में निसंकल्प है। అంతా కూడా మన और మూడవ संकल्प నేత్రం नहीं है। ద్వారానే జరుగుతుంది. तो इसलिए सभी మరి अटेंशन మీకు दें। ఇంకా ఏ इस ఆలోచన अभ्यास రాదు को ఇలా చేసినట్లయితే. दिन में कई बार करिए, चाहे 5 मिनट 3 मिनट, तो आपको कई प्राप्तियां 2 भी होंगी। నిమిషాలు, 3 और నిమిషాలు, 5 हाँ, నిమిషాలు చెయ్యండి ఈ విధంగా. बाबा तो पहले ही बता देते దాని हैं ద్వారా మీ జోలి నిండుగా ఉంటుంది. जो आज हो रहा బాబా है ఎప్పుడు చెప్తారు, वो बाबा बता रहे हैं। ఏం बाबा జరగబోతుందో कहते అని हैं कि ముందే చెప్తూ जैसे ఉంటారు. బాబా చెప్తారు, बीज में सारा वृक्ष समाया रहता है, ఎలాగైతే పూర్తి ऐसे కల్పవృక్షం అంతా संकल्प కూడా ఒక रूपी बीज में బీజంలో सारे ఇమిడి वृक्ष का ఉంటుందో, विस्तार అదే విధంగా समा जाए। మీ యొక్క పూర్తి तब విస్తారం మొత్తం संकल्पों ఈ की చెట్టులో हलचल ఇమిడి समाप्त ఉండాలి. होगी। మీ ఆలోచనలు అప్పుడే जैसे संकल्प रूपी बीज में అప్పుడే మీ యొక్క सारे సంకల్పాలు वृक्ष का సమాప్తమవుతాయి. विस्तार समा जाए, तब విస్తారంగా నుండి संकल्प की हलचल समाप्त బీజంలోకి होगी। రావాలి. ప్రతి క్షణము అదే రకమైన जैसे आजकल సమయాలైనా दुनिया కానీ में సమాప్తమవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో राजनीति ప్రపంచంలో की हलचल सभी जगह, वस्तुओं के मूल्य बढ़ने की వస్- हलचल। వస్తువుల కోసం, कईयों ने तो थोड़ा समय पहले कंप्यूटर भी ले लिया, वॉशिंग వస్తువులతో मशीन भी ले ली, सब कि बहुत प्राइस మనకి बढ़ेगा, हम पहले ही ఇబ్బంది ले ఉంది. लेते रहे। तो क्या कहते हैं उसको, मूल्य की हलचल, ము- करेंसी की हलचल। డబ్బులతో హల్చల్ ఉంటుంది. అంటే డబ్బుల ద్వారా बहुत మనకి విఘ్నం चर्चा हो रही है వస్తుంది. इसकी भी। कर्म भोग की हलचल, కర్మల యొక్క బరువు ఖాతాకి धर्म की हलचल ఇబ్బంది ఉంటుంది. बढ़ती जा रही है। కర్మ ధర్మానికి హల్చల్ ఉంటుంది. तो इस हलचल से ఈ स्वयं రెండు को, రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలన్నీ सर्व को बचाने के लिए సర్వులకి मन మార్చండి. बुद्धि की एक को एकाग्र करने का अभ्यासी बनो। మనసు బుద్ధి ఏకాగ్రత చేసే అభ్యాసం చేయండి. अर्थात అంటే एकांतवासी बनो। ఏకాంత వాసిగా అవ్వండి. तो एकाग्र किस पर करना है? बाबा। బాబా కోసం. तो बाबा से ऐसी करंट आती रहेगी, బాబాతో बाबा का కలిసి साथ महसूस होगा।
तो हलचल नहीं होगी। హల్చల్ అనేది ఉండదు. नहीं तो सुनते रहेंगे, देखते रहेंगे, तो अंदर हलचल होगी तो एकाग्रता कम होगी, तो शक्ति कम होगी ना। లోపల ఏమన్నా इसलिए कहते हैं ఇబ్బందిగా पावर ऑफ అనిపిస్తే ఏకాగ్రత कंसंट्रेशन। తగ్గిపోతుంది, एकाग्रता శక్తి बहुत बड़ी తగ్గిపోతూ शक्ति है। ఉంటుంది. ఏకాగ్రత అన్నది అన్నిటికన్నా పెద్ద శక్తి. वर्तमान समय की परिस्थितियां तो बाबा ने वर्णन कर दी। బాబా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు బాబాకి तो వర్ణన अपनी చేస్తూ स्थिति को ఉంటే हम तैयार करें। మీరు మీ స్థితిని తయారు చేసుకోండి అని చెప్తారు. कंप्लेन क्या करेंगे भाई, ऐसा क्यों కంప్లైంట్ हो रहा है, చేయటం नहीं ద్వారా होना चाहिए। ఏమొస్తుంది? इसलिए ఏం बाबा कहता చేయాలి? है समय బాబా अनुसार ही सब చెప్తారు होगा। సమయానుసారం, సమయానుసారం వస్తాయి, మీ స్థితిని తయారు చేసుకోండి అంటారు. देखो बाबा तो सब कुछ जानता है, जानी जाना नाम है। బాబాకి అన్ని తెలుసు, జానీ జనాహర్ కదా. बाबा जानता है कि वर्तमान समय బాబాకి తెలుసు की వర్తమాన परिस्थिति సమయంలో है, పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా బాబాకి తెలుసు. और हमारी कैसी स्थिति हो, మన अचल अडोल। స్థితి ఎలా ఉండాలి? అచలడోలుగా ఉండాలి. अचल अडोल होंगे तो बाबा की मदद भी महसूस होगी। అచలడోలుగా ఉన్నట్లయితే బాబాకి కూడా किसी भी మద్దతు बात में ఇస్తాం. हलचल में మనం नहीं కూడా होना है। అచ్చల్లోకి వెళ్ళము. अचल रहो, అచ్చలుగా अडोल रहो, ఉండండి, అడవులుగా और अपनी ఉండండి, एकाग्रता को మీ बढ़ाते ఏకాగ్రత चलो। పెంచుకోండి. ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन अव्यक्त मुरली 1969 से रिवीजन ज्ञान के रतन और स्नेह के मोती। ఈరోజు మురళి సర్వశక్తులతో మీ సేవలో అన్నిటినీ సారీ, అన్నిటితో సర్వశక్తులు మరియు అన్నిటినీ अव्यक्तवाणी సమర్పించండి. तारीख है మీతో 10 పాటు फरवरी సర్వశక్తులను కూడా మీ సేవకు 1975। సమర్పించండి. ఈ రోజు आज ఈ यह संगठन గ్యాంగ్లో ज्ञानी तो జ్ఞాని आत्माओं ఆత్మలు का है। ఉన్నారు. జ్ఞాని ఆత్మలు, యోగి ऐसी ज्ञानी तो आत्माएं భగవంతుడిపై अथवा బాబా योगी ప్రేమతో आत्माएं ఉంటారు. बाप మరియు दादा को भी విశ్వంలోని अति ఆత్మల प्रिय పైన है కూడా ప్రేమ ఉంటుంది. और అలాంటి विश्व में भी యోగి अति ఆత్మలు प्रिय है। నిరంతరము ऐसी ज्ञानी तो స్తుతి, आत्मा और భక్తి योगी మార్గంలో आत्मा का मुक्ति मार्ग में పూజింపబడుతుంటారు. ఈ సమయంలో అలాంటి ఆత్మలు తండ్రిని गायन और पूजन चलता रहता है। పూజింపబడుతూ ఉంటారు. वर्तमान समय में भी పూజలు यह అందుకునే आत्माएं అర్హత గల ఆత్మలు पूजनीय అనగా और ఆత్మలు गायन योग्य ఎవరైతే है। శ్రేష్టంగా पूजनीय ఉంటారో, अर्थात ఎవరైతే ऊंची పొగడతలు आत्माएं అందుకునే ఆత్మలు और गायन ఉంటారో, योग्य అలాంటి आत्माएं ఆత్మలు గుణాలు ऐसी आत्माओं के गुणों చేస్తూ का गायन ప్రతి व वर्णन గుణం अब भी గురించి सब మాట్లాడుతూ करते ఉన్నారు. हैं। వారి యొక్క పొగడత, भविष्य के गायन और पूजन का వారి యొక్క आधार పూజ అంతా वर्तमान కూడా पर है। ఈ సమయంలో వారు చేసే సాధన పైనే ఉంటుంది. भविष्य में अर्थात ప్రతి भक्ति में ఒక్కరూ कौन మీ कितने యొక్క गायन శక్తి ద్వారా మీ और బుద్ధిలో पूजनीय योग्य చూసుకుంటూ बनेंगे ఉండాలి. ప్రస్తుత उसका సమయంలో बुद्धि ఎంతవరకు बल द्वारा साक्षात्कार పొందారు, हर कोई భవిష్యత్తులో अभी ఎంతవరకు कर सकता है। పొగడతలను అందుకునే వారుగా हर ఈ एक अपने आप को देखे మార్గంలో कि इस ప్రతి समय ఒక్కరూ भी స్వయాన్ని చెక్ मुझात्मा చేసుకోవాలి. మీరు सर्व आत्माएं अर्थात ఆత్మలందరినీ जो చూస్తున్నారు, संपर्क में आने वाली ఆత్మలందరినీ हैं చూస్తున్నారు అంటే अपने ब्राह्मण कुल యొక్క की సంబంధ आत्माएं हैं సంపర్కాలలోకి వచ్చిన और साथ साथ ఆత్మలు, अज्ञानी బ్రాహ్మణ आत्माएं भी కుటుంబంలో जो ఆత్మలైన, జ్ఞాని संपर्क में అయినా, आती మీ हैं కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళైనా तो वे అందరినీ श्रेष्ठ కూడా अर्थात ఉమ్, पूज्यता की శ్రేష్టంగా नजर से చూడాలి అంటే देखते हैं। ఇప్పుడే పూజ్య స్వరూపులుగా पूज्य बड़े को भी వారుగా कहा అవుతారు. जाता है तो सर्व आत्माएं उस नजर से देखती व समझती हैं। अगर अल्प आत्माएं पूज्य अनुभव करती हैं
तो మీరు वर्तमान का ABCD आधार అందరూ కూడా सारे దీన్ని भविष्य पर है। నిత్య స్వరూపులు అని అంటూ ఉంటారు. ऐसे ही जो भी అందరు आत्माएं ఆత్మలైన साथी बनती మీరందరికీ हैं కూడా वो సాక్షాత్కారాలు संबंध में आती हैं। అలాంటి ఆత్మలుగా उनको मुझ చూస్తున్నారా? आत्मा చాలా विशेष के गुण తక్కువ మంది ఆత్మలు अनुभव ఈ में పూజ్య आते స్వరూపులుగా हैं। అవుతారు. తర్వాత వారికి अगर किसी आत्मा के వారు गुण ఈ अनुभव में ప్రస్తుత సమయం आएंगे ప్రకారమే వారి భవిష్యత్తు तो अब भी ఆధారపడి वह ఉంటుంది. आत्माएं ఏ मन విధంగా मन में ఆత్మలైన व మీరందరూ वाणी में भी ऐसी దానికి आत्माओं के गुणों का తోడుగా गायन అవ్వాలి अवश्य అంటే करेंगे। సర్వ సంబంధాలతో गुण అనుభవం कोई भी हो చేయాలి. మరి वे अपना అలాంటి విశేష प्रभाव ఆత్మల अवश्य లిస్టులో डालते మీరు हैं। ఉన్నారా? गुण మరి छिप ఆత్మలైన नहीं మీరు सकते। ఏదో ఒక గుణాన్ని అనుభవం अच्छा, చేస్తూ ఈ आगे की मुरली సమయంలో కూడా कल మీరు सुनेंगे। తప్పకుండా మనసు ద్వారా ओम మాట ద్వారా शांति। అందరికీ గుణాలను ఇస్తూ ఉన్నారా?